హత్నూరా మండలంలో అసైన్మెంట్ భూముల్ని ఎవరైనా అమ్మకాలు కొనుగోళ్లు చేసినట్లయితే అవి చట్టరీత్యా చెల్లవు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అటువంటి భూముల్ని కొనుక్కోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ తిరిగి వాపసు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారిని వాడుకోమని దాని మీద పంట అనుభవించమనే ఇచ్చింది అసైన్మెంట్ భూములు అంటే. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్నారంటే అవి చట్టరీత్యా నేరం అది. కాబట్టి అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అది ఒక్క నిమిషం. ప్రభుత్వ భూముల నుండి మట్టి తవ్వకాలు అవి జరుగుతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు ఎవరైనా అట్లా మట్టి తవ్వకాలు ఇల్లీగల్గా చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నారు. హత్నూరా మండలంలో అసైన్మెంట్ భూముల్ని ఎవరైనా అమ్మకాలు కొనుగోళ్లు చేసినట్లయితే అవి చట్టరీత్యా చెల్లవు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అటువంటి భూముల్ని కొనుక్కోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ తిరిగి వాపసు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారిని వాడుకోమని దాని మీద పంట అనుభవించమనే ఇచ్చింది అసైన్మెంట్ భూములు అంటే. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్నారంటే అవి చట్టరీత్యా నేరం అది. కాబట్టి అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అది ఒక్క నిమిషం. ప్రభుత్వ భూముల నుండి మట్టి తవ్వకాలు అవి జరుగుతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు ఎవరైనా అట్లా మట్టి తవ్వకాలు ఇల్లీగల్గా చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నారు.